హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా ఈవినింగ్ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. కొన్ని చిన్నవి అయితే ప్లాన్ చేశాను బయటికి వెళ్ళడానికి. సో అవన్నీ మీకు చూపిద్దాం అనేసి అనుకున్నాను అనమాట. వచ్చేసరికి ఎలాగో లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఇద్దరికి టీ పెట్టేశాను. ఇంకా ఈ శనగలు ఎందుకంటే మామూలుగా మనం శనగపిండి యూజ్ చేస్తాం కదా, సో బయటిది కొంటూ ఉంటే సరిగ్గా లేదనమాట. బయటిది బాగుండట్లేదు అని ఇంకా మేము డైరెక్ట్ గా శనగలే కొనుక్కొని అవే దాంతోనే ఇంకా శనగపిండి చేసేద్దాం అనుకున్నాము. ఇంకా ఇద్దరం అయితే రెడీ అయిపోయి నేనైతే టీ పెట్టేశాను. ఫస్ట్ ఇంక ఇద్దరం కూర్చొని తాగేసాము. ఈ మొబైల్ చూస్తూ ఉంటే మనుషులనే పట్టించుకోరు, సో అందరు అంతే కదా. నేను ఇంకా టీ తాగుతూ రెడీ అయినప్పుడు అంతా ఇట్లానే చేసుకుంటాను. మీద టీ వేసేసుకొని సో ఇంకా ఏం చేస్తాను, దాన్ని క్లీన్ చేసేసుకొని బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా మేము ఇందాక శనగలు అవి తీసుకున్నాం కదా, అవి ఒక బాక్స్లో వేసేసుకొని ఇంకా కొంచెం క్లాత్ ఉండింది, దాన్ని స్టిచ్ చేపిద్దామని చెప్పేసి దానికోసం కూడా వెళ్దాము. బయట వెతకడానికి కొంచెం టైం పడుతుంది. మాకు ఈ ఊరు కొంచెం తెలీదు, ఎక్కడ ఎక్కువ తీసుకోలేదు స్టిచ్ చేయించడానికి. మా బావ అయితే అసలు ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు. షాప్స్ ఉన్నాయి, బట్టల షాప్స్ ముందర ఉంటాయి. ఇక్కడ క్లాత్ తీడుంది, చిన్నగా వెనకాల బండ్లు వస్తున్నాయి. అనంతపురం వెళ్ళినప్పుడు అన్స్టిచ్డ్ క్లాత్ అయితే తీసుకొని వచ్చినాం, కానీ షర్ట్ క్లాత్ అయితే మాకు అక్కడ ఎక్కువ కాస్ట్ అనిపించింది. సో అందుకని అక్కడ తీసుకోకుండా గుత్తిలో ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడే చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ 1-2 కాదు, చాలా షాప్స్ అయితే వెతికినాము, కానీ ఎక్కడ అయితే మాకు కావాల్సిన క్లాత్ ఆ కాస్ట్లో దొరకలేదు. ఇంకా కొంచెం లైట్ కలర్ కావాలి. ఇక్కడ ఉన్నాయి మీరు ఏదాకా చెప్పేసి మేము ఇస్తాం. అట్లా అన్న చెప్పలేనా, యూనిఫామ్ ఒకటి ఇవ్వండి అన్నాడు. 244 మళ్ళీ వేరే అవుతాయి. ఇదే మీట్ సరిపోతుంది లేదు అని. ఎన్ని షర్ట్లు కావాలా? 3 షర్ట్లు కావాలా? 3 షర్ట్లు కావాలంట. లేదు 3 షర్ట్లకి అన్నకు కూడా అందుకే కావాలి. ఆ షాప్లో అన్నీ మాకు కావాల్సినట్టు చూపించారు, కానీ మాకైతే ఇంకా క్లాత్ సరిపోదు, ఒకటే షర్ట్ ఉందన్నమాట. సో వేరే కలర్ అయిపోతాయని చెప్పేసి అక్కడ తీసుకోలేదు. వాళ్ళు స్టాక్ వచ్చిన తర్వాత కాల్ చేస్తామనేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారనమాట. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, ఇంకా కొన్ని షాప్స్ అయితే వెతుకుదామని దారిలో ఉన్న షాప్స్ అన్ని చూసుకుంటూ వచ్చినాము. మోస్ట్లీ మేము ఇక్కడ ఏం కొనలేదన్నమాట. సో అందుకే మాకు ఇక్కడ తెలీదు. కనిపించిన ప్రతి షాప్లో అయితే అడుగుతూనే ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. సో అందరూ ఇవే యూనిఫామ్స్ తీసుకుంటూ ఉంటాయి అనేసి కన్ఫామ్గా వెళ్ళినాం, కానీ ఎక్కడ దొరకలేదు. దొరుకుతున్నాయి కానీ కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటే కొన్ని కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, కొంచెం బాగుందంటే ఇంకా ఎక్కువ చెప్తున్నారు. మామూలుగా బయట తీసుకుంటే షర్ట్ అంత కాస్ట్ అవ్వదు. సో అన్నీ ఎక్కువనే అనిపించినాయి మాకు. ఇంకా లాస్ట్లో వస్తూ ఇది ఒక్క షాప్ కనిపించింది. ఇక్కడైతే మొత్తం దొరికింది, అంత తీసేసుకుందాం అనుకునేసరికి క్లాత్ కొంచెం మాకు ఎక్కువ అనిపించింది అనమాట కాస్ట్. మళ్ళీ స్టిచ్చింగ్కి కూడా కాస్ట్ ఎక్కువ పెట్టాలి కదా, ఇంకా అదంతా అవ్వదు. మేము షాపింగ్ మాల్లో ఆల్రెడీ ఒకటి చూసేసి వచ్చాము, కావాలంటే అది తీసుకున్నా ఓకే, ఎందుకంటే కొంచెం అది బ్రాండ్ అనమాట. సో అది తీసుకుందామని చెప్పేసి ఇంకా మళ్ళీ అనంతపురం వెళ్ళినప్పుడు తీసుకుందామని మార్కెట్కి వెళ్తే అక్కడ వెజిటేబుల్స్ కూడా అన్నీ వాడిపోయి ఉన్నాయి, సరిగ్గానే లేవు. సో ఈరోజు అంతా టైం బాగాలేదని చెప్పి ఇంక ఇట్లా దారిలో వస్తుంటే మేము ఆల్రెడీ ఈ బేకరీ చాలాసార్లు చూపించే ఉంటాను. ఇంకా దారిలో ఇది ఎలాగో మనకు కనిపిస్తూ ఉంటుంది. మా బావ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా కబాబ్ అని తింటాడు. ఇక్కడ ఎగ్ పఫ్ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు మండే సాటర్డేస్ వస్తూ ఉంటాను కాబట్టి నేను ఇట్లా ఎగ్ పఫ్ అయితే ట్రై చేయలేదు. ఈరోజు ఇంకా మండే సాటర్డే కాదు కాబట్టి సో ఈరోజు అయితే తినేసాను అనమాట. ఇంకా దారిలో టైలరింగ్ షాప్స్ కూడా కనుక్కున్నాము, ఎంత కాస్ట్ పడుతుంది ఇట్లా తీసుకుంటే ఎంత స్టిచ్చింగ్ అని చెప్పేసి అడిగామన్నమాట. వాళ్ళేమో 1 పేర్కి అయితే 600 అని చెప్పారు స్టిచ్చింగ్కి, ఓన్లీ ప్యాంట్ స్టిచ్చింగ్కి 350, ఇంకా ఎక్కువనే చెప్పారనమాట. ఇదంతా ఈరోజు అవ్వదులే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ పానీపూరి కనిపించుంటే సరేలే, మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. మేము మధ్యాహ్నం నిద్రపోయినాం అనమాట. సో ఫుడ్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఈవినింగ్ లేచి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాము. ఇంకా బాగా ఆకలేస్తూ ఉంటే ఇక్కడ పానీపూరి తిందామని చెప్పేసి ఫస్ట్ పానీపూరి చెప్పాము. ఎందుకు ఎప్పుడు పానీపూరేనా అని చెప్పి నేనైతే ఈరోజు ఇంకా కట్లెట్ తీసుకున్నాను, పర్లేదు బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అది మొత్తం తినేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మేము వచ్చే దారిలోనే ఇంకో టైలర్ షాప్ ఉంటే ఇక్కడ ఎంత కాస్ట్ తీసుకుంటారని చెప్పేసి చాలా అడిగినాము. ఏదైనా ఒకటి స్టిచ్ చేయాలంటే చిన్న
పని అయితే కాదు, చాలా టైం పడుతుంది ప్రతిదీ కనుక్కొని చేసుకోవాలి అంటే. తెలిసిన ప్లేస్ అయితే ఏం అనిపించదు, జస్ట్ వెళ్ళి స్టిచ్ చేయించుకొని అలా వచ్చేయచ్చు. ఎవరినో ఒకటి తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అడిగినా కూడా చెప్పేస్తారు. కానీ ఇక్కడ మేము కాల్ చేసినా కూడా అందరు మాకు పెద్దగా తెలియదు అనేసి చెప్పారనమాట. ఇంకా ఏం చేస్తాం, చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2 hours బయటనే తిరిగినాము. ఈ ఊర్లో మేము పెద్దగా తిరగలేదన్నమాట. సో ఇక్కడ వేరే ప్లేసెస్ ఉంటే, ఇక్కడ కొత్తగా అన్ని బిల్డింగ్స్ కడుతూ ఉంటే సరే అటు సైడ్ కూడా వెళ్దాము, ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదా అని చెప్పేసి వస్తూ ఉన్నాము. ఏరియా మాకు అసలు తెలియదు, చూద్దామని చెప్పేసి వచ్చాము. కానీ దారి తప్పిపోయాను అనుకున్నాను. సర్ప్రైజ్, మన సందులో ఎన్ని ఇల్లులు ఉన్నాయా? మాదే మన ఏరియా. నేను రాలేదనుకుంటా, ఇది అదిగా. అబ్బా, నేనైతే దారి మొత్తంలో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినాను అనమాట. మేమున్న ప్లేసేనా, ఇది వేరే ప్లేసా, ఎట్లా అని చెప్పేసి మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను గ్యాప్ లేకుండా. ఇలా వెళ్తూ ఉంటే చాలా చిన్న సందు. సో ఇక్కడ అందరు స్వాములు అందరు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ వెళ్తున్నాము? ఎస్, వచ్చినాం. నేను పిలిచపో. మేము వచ్చిన ప్లేస్ అయితే చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చినట్టు ఉండింది. మళ్ళీ మా ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి మేము ఇక్కడ అది పెట్టేసి వెళ్ళాం కదా. సో అందుకే నేను ఇక్కడికి కూడా వస్తాను, నేను కూడా వచ్చేస్తాను ఇక్కడికి, ఇద్దరం తీసుకొని వచ్చేద్దాం ఇంటికి అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాము. అప్పటికే 6 అట్లా అయిపోయింది. ఎప్పుడో 4కి వెళ్తే మాకు 6 అట్లా అయింది. దారిలో వస్తూ ఉంటే బండి మీద ఫ్రెష్గా కనిపించినాయి కూరగాయలు. ఎలాగో మార్కెట్లో తీసుకోలేదు కదా, మొత్తం అంతా అక్కడ వాడిపోయినాయి. ఇంకా ఏం విచిత్రం అనిపించిందంటే మార్కెట్ ప్రైస్ కంటే ఒక 10 రూపీస్ బండి మీదనే తక్కువ చెప్పారు. పైగా ఇక్కడే ఫ్రెష్గా అనిపించింది. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు మార్కెట్లో తెచ్చుకుంటాను. సో ఈరోజు మాదైతే చాలా దారుణంగా అయింది. ఒకటి అనుకున్నాము, ఒకటి అయింది మొత్తం. ఈరోజు ఏదో తీసుకోవడానికి వెళ్ళినాము, అన్ని షాప్స్ వెతికినాము, ఒక్క చోటు కూడా దొరకకుండా అట్లా అయిపోయింది. అంతే, అది మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్నీ అట్లనే అవుతుంటే, బ్యాడ్ అనేం కాదు ఇది, కానీ ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పుడు అసలు ఇట్లా మంచిగానే జరగదు అనమాట. ఎప్పుడు మాకు ప్లాన్ చేసుకోకపోతేనే అన్నీ మంచిగా అవుతాయి. ఇట్లా అన్నీ లైన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాను కానీ అసలు ఏది అవ్వలేదు. ఇంకా ఏం చేస్తాం, చేసిందంతా ఇంకా చూసారు కదా మీరు, ఇట్లానే చేసి వచ్చేసామన్నమాట. సరే అయితే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.